హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బెస్ట్ డెలిషియస్ ఫుడ్. ఈరోజు మన కిచెన్లో స్పెషల్ సేమియా పాయసం. ఈ స్వీట్ అందరిలో చేసుకునేదే అండ్ అందరికీ తెలిసిందే కదా. ఏమైనా స్పెషల్ అకేషన్స్ ఉంటే ఇలాంటి స్వీట్స్ చేసుకొని మనం సెలబ్రేట్ చేసుకుంటాము. ఈ వీడియో బ్యాచిలర్స్కి అండ్ వంట రాని వాళ్ళకి డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఒకసారి చూసి ట్రై చేయండి. అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక చిన్న కప్తో సగ్గుబియ్యం వేసుకొని వాష్ చేసేసుకోండి. ఇలా వాష్ చేసేసుకున్న తర్వాత సగ్గుబియ్యంలో కొన్ని వాటర్ పోసుకొని నానబెట్టడానికి పక్కన పెట్టేసేయండి. అవి నానుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 2 కప్స్ సేమియా వేసుకోండి. సేమియా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిపోయిన సేమియాని సెపరేట్ బౌల్లో సెపరేట్ చేసేసుకోండి. ఇప్పుడు మీరు సేమియాని ఏదైతే ఒక గిన్నెలో కానీ దేంట్లో అయినా వండాలనుకుంటున్నారో దాన్ని తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని కొన్ని వాటర్ పోసుకోండి. అలా వాటర్ పోసేసుకున్న తర్వాత సగ్గుబియ్యం నానబెట్టుకున్న వాటర్తో సహా వేసేసుకోండి. సగ్గుబియ్యాన్ని వేసేసుకున్న తర్వాత అడుగంటకోకుండా ఒకసారి అదంతా మిక్స్ చేసేయండి. మిక్స్ చేస్తూ ఉండాలి, లేకపోతే అడుగంటేస్తుంది. ఇలా కొంచెం సేపు లిడ్ పెట్టుకొని ఉడికించేసేయండి. అలా తెరలే వరకు ఉడికించుకోండి. ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోండి, లేకపోతే కింద అడుగు పట్టేస్తుంది. ఎందుకంటే అవి సగ్గుబియ్యం కదా. ఇప్పుడు మీకు ఏవైతే డ్రై ఫ్రూట్స్ కావాలో అవి వేసుకోండి. ఇది ఆప్షనల్. ఇప్పుడు ఒకసారి ఇదంతా మిక్స్ చేసేయండి. ఇప్పుడు మనం ఏదైతే ఫ్రై చేసుకొని పెట్టుకున్నామో సేమియా అది వేసేయండి. ఇలా స్లోగా వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ వేసుకోండి. ఒకసారి వేస్తే మిక్స్ చేయడానికి ఇబ్బంది అవుద్ది అండ్ అడుగంటేస్తుంది కూడా. ఇప్పుడు ఒక కప్తో పాలు పోసుకోండి. పాలు పోసేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా మిక్స్ చేసేయండి. ఇప్పుడు మీ స్వీట్నెస్ తగ్గట్టు బెల్లం ఇలా క్రష్ చేసుకొని వేసేసుకోండి. ఇప్పుడు ఒకసారి ఇదంతా మిక్స్ చేసేయండి. ఇప్పుడు లిడ్ పెట్టుకొని కొంచెం సేపు ఉడికించుకోండి. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ కొంచెం సేపు ఉడికించేసుకోండి. ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోండి, లేకపోతే కింద అడుగంటేస్తుంది, మాడిపోద్ది అండ్ టేస్ట్ కూడా మనకి బాగోదు. ఇప్పుడు లాస్ట్లో ఇలాచీ వేసుకోండి. కొంచెం ఒక స్పూన్ వేసుకోండి. ఇలాచీ కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా మిక్స్ చేసేయండి. ఇప్పుడు మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని టాపింగ్గా వేసేసుకోండి. అండ్ మన టేస్టీ సేమియా పాయసం రెడీ అయిపోయింది. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి.
మీరు ట్రై చేస్తారని నేను నమ్ముతున్నాను. మీ స్పెషల్ అకేషన్స్‌ని ఇంకా స్పెషల్‌గా చేసుకుంటారనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.